దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న కీర్తన 70వ కీర్తన. ఎన్నో కీర్తన అమ్మా? ఈ 70వ కీర్తనలో మొత్తం కూడా 5 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? ఎన్ని వచనాలు చెప్పండి. ఎట్లా? 5 వచనాలు చెప్పండి. ఎట్లా? 5 వచనాలు. ఒక్కొక్క వచనం కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. మొట్టమొదటి వచనం మనం చదువుకుందాము. ఇక్కడ ఈ కీర్తన అంతటి కూడా దావీదు చేసిన ప్రార్థన. ఏం చేస్తున్నాడు దావీదు? ఒక ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని కాళ్ళు పట్టుకొని, దేవుని పాదాలు పట్టుకొని, నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నట్టుండొచ్చు. హల్లెలూయా. ఎట్లా చేస్తున్నాడు దావీదు? ఏడుస్తూ. ఎందుకంటే తను రాసిన పాటలో, ఆ ప్రార్థనలో ఎంతగానో తన శ్రమలు గుర్తు తెచ్చుకుంటున్నాడు, తన బాధలు గుర్తు తెచ్చుకుంటున్నాడు, తన ఇబ్బందులు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు, తన పరిస్థితులు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు, తన పడిన వేదన గుర్తు తెచ్చుకుంటున్నాడు. తన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను కూడా గుర్తుకు తెచ్చుకొని మరీ ఏడుస్తూ ఒక ప్రార్థన రూపంలో పాట పాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమైంది ఒక మాట? తను చేసిన ప్రార్థన రూపంలో ఒక పాట పాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి వచనంలో దేవా. ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ఏ కీర్తన సరే మొట్టమొదటి యెహోవా, దేవా, తండ్రి అనే పదాలు కనుక ఉన్నాయి అనుకో, అది ప్రార్థన. ఏంటిదమ్మా అది? మనం కూడా ఎప్పుడైనా సరే ప్రార్థన చేయాలనుకో, మొట్టమొదటిగా నాకు అది కావాలి ఇది కావాలని అడగం. ఏమంటాం? తండ్రి, దేవా, నాన్న, యెహోవా, ప్రభువా, యేసయ్యా అని ప్రార్థన చేస్తాం. అవునా కాదా? అలాగనే ఎప్పుడు కీర్తన గ్రంథాల్లో కూడా ఎప్పుడైనా సరే మీరు ప్రభువా, యెహోవా, దేవా, తండ్రి అనే పదాలు కనుక వాడితే మీరు వెంటనే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ప్రార్థనా కీర్తన. హల్లెలూయా. ఏం కీర్తన ఇది? ప్రార్థనా కీర్తన. తను ఏమన్నా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము అంటే, విడిపించుటకు త్వరగా రమ్ము అన్నాడంటే తను ఎక్కడో బంధించబడ్డాడని అర్థం. హల్లెలూయా. అర్థమైందా? ఎక్కడో బంధించబడ్డాడు. ఇప్పుడు ఇదిగో ఇది ఉంది, దీన్ని నేను తాడు పెట్టి కట్టేశాను. దీన్ని కట్టేశాను కాబట్టి ఇదే దావీదు అనుకున్నాం. దావీదు ఏమని? నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. నేను కట్టబడి ఉన్నాను, నేను బంధించబడి ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, నేను నిందించబడి ఉన్నాను, నన్ను విడిపించయ్యా, ముందు నన్ను విడిపించయ్యా. ఎప్పుడైనా సరేనమ్మా, మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ఎప్పుడైనా చూసారా? కుక్క ఒక గుంతలో ఉంది, గుంతలో కుక్క పడింది. కుక్క గుంతలో పడినప్పుడు కుక్క ఏడ్చిద్దా ఆడదా? రోడ్డు పోయే వాళ్ళందరూ కేకేసిద్దా కేకేదా? దేనికి? ఆ గుంతలోంచి పైకి లేపడానికి. ఎప్పుడైనా మీరు చూసారా కుక్కకి ఎప్పుడైనా పెద్ద డబ్బాలో వెనక్కి తలకాయ పెట్టి పీక్కోలేక లాక్కోలేక అటు తిరిగి దానికి వేసి కొట్టుకొని దీనికి వేసి కొట్టుకొని అది సొట్టపోయి అనేక రకాల పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఆ పరిస్థితులు అది కేకలేసింది. ఏం చేసింది? కేకలేసింది. ఆ కేక దేనికి సాదృశ్యం అంటే, నేను ఇబ్బందిలో ఉన్నాను, నన్ను విడిపించండి, నేను కష్టంలో నన్ను విడిపించండి, ఇదిగో నేను ఇరుకులో ఉన్నాను, నన్ను విడిపించండి అని ఏ విధంగా అది కేకలు వేస్తుంది. అదే రకంగా కీర్తనకారుడు కూడా నన్ను విడిపించడానికి త్వరగా రా దేవా, నన్ను విడిపించడానికి ఎలా రా? త్వరగా రా, ఆలస్యం చేయొద్దు. అసలు దాని కింద వచ్చిన మన పదాలు కూడా చదువుతూ ఉంటాం, ఆలస్యం చేయొద్దు అంటే. ఎందుకు ఈ మాట ఈ కీర్తనకారుడు వాడుతానంటే, తర్వాత అంటాడు యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఎట్టా? అర్జెంటుగా. అర్థమైందమ్మా? త్వరగా అంటే అర్జెంటుగా. అర్జెంటుగా ఇక్కడ బండి పడిపోయింది, త్వరగా రారా అంటారు, చూసావా? అర్జెంటుగా అమ్మకు బాగాలేదురా, త్వరగా రా అంటే అర్జెంట్ అనే పదం ఇక్కడ వాడుతున్నానండి. అర్థమైందా మీకు? అర్జెంట్ అంటే త్వరగా. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, ఏమాత్రం కూడా నువ్వు ఆలస్యం చేయొద్దు, నీరసంగా రావద్దు, నిద్రమోహంతో రావద్దు. ఇంకేం వాడతారు? మన భాషలో చెప్పుకోవాలంటే ఎట్లా వాడతారు? ఏంద్రా నీ నడకింద్ర కుక్క పిల్లి నడిచినట్టు నడుపుతావు,
నేటకం ఏంట్రా, రారా త్వరగా అన్నట్టు మాట్లాడుతూ చూసావా. అదే రకంగా ఈ యొక్క వ్యక్తి దేవుని కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుణ్ణి? త్వరగా రాదేవా, ఆలస్యం రా చేయకి దేవా. అంటే ఎంత అర్జెంట్లో ఉన్నంటే, ఎంత పరిస్థితిలో ఉన్నా అంటే చివరికి అంటే తన ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టుగానే మనం చూస్తూ ఉంటామండి కీర్తనకారు. తన పైన వచ్చిన చూస్తే ప్రధాన యాజకుని దావీదు రచించినదంట. అంటే ఎవరు రచించారు ఈ కీర్తన? దావీదే రాశాడు. అంటే దావీదు ఎంత పరిస్థితిలో ఉండి రాశాడో మనకు అర్థమవుతుందండి. ఎంత అర్జెంటుగా ప్రార్థన, అర్జెంట్ ప్రార్థన. ఏం ప్రార్థన అండి ఇది? అర్జెంట్ ప్రార్థన, త్వరగా సహాయం కోరుకునే ప్రార్థన. దేవుణ్ణి బ్రతములాడుతూ, ఏడుస్తూ, రంకెలు వేస్తూ ఎంతగానో ఆవేదన పడే ప్రార్థన. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అమ్మా, ఏ పరిస్థితిలో ఉన్నాడు దావీదు అనే విషయం మనకు 2వ వచనంలో మనకు కనపడింది. నన్ను విడిపించడానికి త్వరగా రా అంటున్నాడు. ఎందుకు? నాకు సహాయం చేయడానికి త్వరగా రా అంటున్నాడు. దేనికి? అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడు దావీదు, ఏ ఇబ్బందిలో ఉన్నాడు దావీదు అన్న విషయాన్ని చూస్తే మనం 2వ వచనంలో మనం చూస్తే, నా ప్రాణము తీయగోరువారు నా సిగ్గుపడి అవమానమొందుదురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడుదురుగాక. అంటే అమ్మ, తన ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఏం తీసేవాళ్ళు ఉన్నారు తన చుట్టుపక్కల? దావీదు కీర్తనలో చాలాసార్లు కూడా దావీదు అంటాడు, అయ్యా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారయ్యా. ఏం చేశారు శత్రువులు? దావీదు జీవితంలో అండి 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేన్ని? ఇశ్రాయేల్ దేశాన్ని. ఏ దేశాన్ని? ఇప్పుడు మన భారతదేశాన్ని నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే పరిపాలన చేస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఇశ్రాయేల్ దేశంలో కూడా దావీదు చెప్పిందే శాస్త్రం. హల్లెలూయా. దావీదు చెప్పిందే శాస్త్రం. దావీదు గనక దేశంలో జనాభా అందరూ కూడా యెహోవా దేవునికి మొక్కాలి అన్నాడుకో, మొక్కాల్సిందే. ఇప్పుడు నరేంద్ర మోడీ కనుక అబ్బాయి ఒక పెద్ద స్థలం చూసి పెద్ద బొమ్మ ఒకటి తయారు చేసించి, మీకు గుర్తుందా? నెబుకద్నెజర్ రాజు బబులోని దేశాన్ని అంతటి రాజు ఎవరు? నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజర్ రాజు దూరా అనే ఒక పెద్ద ప్రాంతం ఒకటి తీసుకొని ఆ ప్రాంతంలో పెద్ద బొమ్మ ఒకటి తయారు చేయించాడు. గుర్తుందా మీకు? దానియేలు గ్రంథంలో తెలిసింది. 6 అడుగుల బొమ్మ. ఎన్ని అడుగుల? ఒకసారి నేను చదువుతాను మీకు. ఆ బొమ్మ తయారు చేయించి మీకు గుర్తుంది, అందుకే గుర్తు కోసం చదువుతున్నాను. అమ్మా నేను చదువుతున్నాను. ఎన్ని అడుగులో తెలుసా? అది 60 మూరల ఎత్తు. 60 మూరల ఎత్తు అంటే ఎంతమ్మా? 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు అంట. వెడల్పు 6 మూరలు, ఎత్తు 60 మూరల ఎత్తు. అంత పెద్ద ఎత్తు నా బొమ్మ కట్టించేసి నెబుకద్నెజరు, అందరు కూడా మొక్కండి. ఎవరు? ప్రపంచ జనాభా అందరికి మొక్కుతుంది చెబుతున్నాడు. ఆ దేశంలో ఉన్న జనాభా అందరినీ కూడా పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి దేశ ప్రజలందరూ కూడా పట్టేంత స్థలం ఉందంటే, ఎంత స్థలం ఉందో జ్ఞాపకం చేసుకోండి. అంత స్థలంలో ఒక పెద్ద బొమ్మ తయారు చేయించి మొక్కండి. ఏమొచ్చినప్పుడు? మ్యూజిక్ వచ్చింది, మీకు డ్రమ్ము సౌండ్ వినపడిద్ది, పిల్లలు గ్రోవుల శబ్దం వినపడిద్ది, మ్యూజిక్ కనపడినప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా సాష్టాంగపడి దానికి మొక్కండి. సాష్టాంగపడడం అంటే అట్ట తెలిసిన నిలువుగా బొక్క బోర్ల పడుకోవడం చూసారా? బొక్క బోర్ల పడుకొని 2 చేతులు ముందుకు చాపి పడుకోవాలి. అది సాష్టాంగపడటం అంటే. అర్థమైందమ్మా మీకు? బొక్క బోర్ల పడుకొని 2 చేతులు ముందుకు పెట్టి పడుకుంటారు చూసావా? దాన్ని సాష్టాంగపడటం అంటారు. అయితే ఆ విధంగా అంటే అందరూ సాష్టాంగపడ్డారంట, ఒక 3 మాత్రం సాష్టాంగపడ్డారు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, మా స్టోరీ మంద కాదులే. అంటే దావీదు అంత పరిపాలకుడు, దావీదు మాటే శాసనం. అంత 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అండి, ఒక పక్క రాజుగానే ఉంటున్నాడు. రాజుగా ఉన్నప్పుడే
మరొక పక్క కొడుకులు ఉన్నారు. తనకి ఎంతమంది కొడుకులమ్మ? చాలామంది కొడుకులు ఉన్నారు. కొడుకులు పెరుగుతున్నారు, వయసుకు వస్తుంది. వాళ్ళ వయసు పెరిగే కొంది వాళ్ళ మేము రాజుగారి కుమారులు ఒక ఏమొచ్చింది? ఒక గర్వం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? మేము రాజుగారి కుమారులు, రాజు తర్వాత నేనే రాజు అన్నట్టు తను ఒక్కొక్కళ్ళు. రాజు తర్వాత నేనే రాజుని రా. అన్నదమ్ములు ఇద్దరున్నారు. రేయ్ నువ్వు కాదురా నేను రా, నేను కాదురా నువ్వు రా, నువ్వు కాదురా నేను రా అన్నట్టు ఒకరొకరు గొడవ ఆడుకుంటూ ఉంటే, తర్వాత రాజు ఇష్టంగా ప్రేమించి ఒక ఆయన ఉంటే ఆయన అంటాడు, అరే ముందు నాన్న చచ్చిపోతే తెలిసిద్దిరా ఎవడో అని తండ్రినే చంపుదామని అనుకున్న బిడ్డలు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎవరిని చంపాలి ఇప్పుడు? నాన్న చంపాలి. నాన్న ఎవరు? దావీదుని చంపడానికి పిల్లనిచ్చిన మామ ఎవరు? సౌలు ఎగబడుతున్నాడు. ఎందుకంటే సౌలుకి ఇప్పుడు నుంచి కాదు, దావీదు ఎంత వయసులో పెద్దోడు కొట్టాడు చూసా గొలియాతుని, అప్పుడు కొట్టిన కాడి నుంచి దావీదు అంటే కుళ్ళు. ఎవరికి? సౌలుకి కుళ్ళు. కొన్ని రోజులు ఏం చేస్తాను, దావీదుని చంపడానికి ఏదో ఒక రకంగా నటనాడి తన కూతుర్నే ఇచ్చేశాడు. తన కూతుర్నే ఇచ్చేశాడు. ఇస్తే ఎప్పుడు వాడు నా కాళ్ళ దగ్గరే ఉంటాడుగా. అంటే సౌలు ఆలోచన చూడండి, వాడు నా కాళ్ళ దగ్గరే ఉంటాడు. ఎలా ఉంటాడు? నా కాళ్ళ దగ్గరే ఉంటాడు. వాడికి 10,000 జైలు, నాకు 1000 జైలు ఏంటి? జనం అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. వాడిని ఏదో ఒక విధంగా నా కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని ఏం చేశాడంటే సౌలు తన కూతురినిచ్చి పెళ్లి చేసాడు. పెళ్లి చేస్తే ఆ తల్లిగారు బాగానే ఉంటున్నారు. అయినా కానీ జనాలకు మాత్రం దావీదు మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. ఏం పెరుగుతుంది? జనానికి మాత్రం దావీదు మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది. నమ్మకం పెరుగుతూ ఉంటే ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, నమ్మకం పెరిగిపోతూ ఉంటే సౌలు మీద నమ్మకం కోల్పోతున్నాడు. అందరు సౌలును కూడా పట్టించుకోవట్లా. ఆయన ముందు రోడ్డు మీద వస్తుంటే రాజా నమస్కారం అని వంగి నమస్కరించే వాళ్ళు ఇప్పుడు రాజు ఆయన వస్తుంటే సౌలు వస్తుంటే ఎవడో లేడు మనకెందుకులే అన్నట్టు ఎవరు కూడా పట్టించుకోవట్లా. అదే దావీదు వస్తుంటే అందరూ కూడా వంగి నమస్కారాలు చేస్తున్నారు. ఇది చూసిన సౌలుకి ఇంకొంచెం కడుపులో మంట. హల్లెలూయా. ఇంకొంచెం కడుపులో మంట. అప్పటికే చిన్నతనంలోని దావీదు చేసిన పనికి కుట్ర పెట్టుకున్నాడు. దావీదు ఏ విధంగా పాడు చేయాలని. అలా కాదులే, నా చెప్పు చేతుల్లో ఉంటాడులే దావీదు అనుకొని అమ్మ సొంత కూతుర్నే పెళ్లి చేస్తే, అయినా దావీదు రేంజ్ పెరిగిపోతూ ఉంటే సౌలు రేంజ్ తగ్గుతూ ఉంటే సౌలు కడుపులో మంట పెరుగుతుంది. వీడికేందిరా ఎంత పెరిగింది, అసలు వీడి పక్కన ఎవరున్నారు అని తీరా ఆలోచన చేస్తే హల్లెలూయా. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి పక్కన ఉంటే వాళ్ళ రేంజ్ పెరిగిద్దండి. చప్పట్లు కొట్టరా? హల్లెలూయా. దేవుడు ఎవరి పక్కన ఉంటే వాళ్ళ రేంజ్ ఏమైద్ది? పెరిగిద్ది అంతే. ఒకవేళ నువ్వు ముసల్దానమైనా సరే నీ రేంజ్ పెరగాల్సిందే. మన దేవుడు సామాన్యుడు కాదండి. సూర్యుడు ఆగంటే ఆగాలంతే. ఏయ్ చేప యోనాను మింగంటే చేప. అటువంటి మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు నీ పక్కనే ఉంటే నీకు ఇంకెంత గర్వం రావాలా? అర్థమవుతుందా నా మాట? రాజుగారి కొడుకు నేను రాజుగారి బిడ్డని రా, రే ఒంగోరా, రే కూర్చోరా, రే నుంచోరా, రే వచ్చేయరా. ఇచ్చారంటే శాసనాలు చేస్తే వాళ్ళు చేస్తారు. ఎందుకు? నువ్వు ఆఫ్టర్ ఆల్ రాజుగారి కొడుకువే. రాజుగారి కొడుకు చెబితేనే వింటున్నారు వాళ్ళు జనాలు. మీకు ఒక విషయం చెప్పనండి, మన తండ్రి అయిన దేవుడు కూడా ఆయనకి ఇష్టంగా ఎవరైతే ఉంటారో, నువ్వు ఇష్టంగా ఉన్నావు అనుకో తండ్రికి, నీకు కూడా ఏం లోబడింది తెలుసా? ఆకాశం భూమి లోబడిద్ది. హల్లెలూయా. ఏలియా గుర్తున్నాడా మీకు? ఏలియా కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తి. బైబిల్ చెప్పింది నీలాగే తింటాడు, నీలాగే ఉంటాడు, నీలాగే చూస్తాడు, నీలాగే మాట్లాడుతాడు, అచ్చం మనం చేసినట్టు చేస్తాడు ఆయన కూడా. కానీ ఆయన అంటండి ప్రార్థన చేస్తే వర్షం ఆగిందంట. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏమాగిందంట? ఆయన కూడా మనలాంటి మనిషే.
అంటే ప్రపంచం నీ చేతుల్లోకి వచ్చేసిద్దండి. ఇలా కాదు, ఇలా రావడం కాదు. ప్రపంచం ఇది కూడా ఏంటిది, ప్రపంచం చేతిలోకి రావడం ఇది అనుకుంటున్నారు జనాలు, పిచ్చి జనాలు. ఒరే బాబు, ప్రపంచం అంటే టెక్నాలజీని వాడటం కాదురా నాయన. ఆకాశం ఆగంటే ఆగిపోయేంత సామర్థ్యం నీకు ఉండాలా. హల్లెలూయా. ఆ మాత్రం నీకు ఉండాలంటే దేవునితో ఎంత సన్నిహితంగా ఉండాలండి. ఎప్పుడు కూడా దేవుడా దేవుడా దేవుడనే కలవరిస్తూ ఉండాలి నీ మనసంతా. అంత కలవరించకపోతే మాత్రం నీ దగ్గరికి అది రాదు. నా మాట అర్థమైందా? అర్థమైందా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని దావీదు రేంజ్ అది అంత రేంజ్లో ఉన్నా కానీ దావీదు పక్కన ఎప్పుడు కూడా అండి దావీదుకి ఎన్నో పరిస్థితులు అండి. అమ్మ ఇదిగో ఒక రోజున అడవిలో దాక్కున్నాడు. ఎవరో? దావీదు. ఏ అడవిలో అయితే దాక్కున్నాడో అడవి దగ్గర ఉండే మనుషులు ఏం చేసి తెలుసా? అదిగో దావీదు మా దగ్గర దాగి ఉన్నాడు అని వర్తమానం పంపించారు. ఎవరికి? సౌలుకి. ఓ, ఎక్కడ ఉండలేని పరిస్థితి. ఎవరి దగ్గరికి వెళ్ళి దాక్కుందామంటే వాళ్ళు ఆడి సౌలుకి చెబుతారు, సౌలు ఆడి నన్ను చంపడానికి వస్తారు అంటే దావీదుకు ప్రాణ భయం అనేది ఒకటి వెంటాడిందండి కొన్ని రోజుల దాకా. ఏ భయం అండి? ఎవరికైనా మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరికి ఏం భయం ఉంటుంది? నాకు లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి, అందరికి ఉండేది. హల్లెలూయా. ఆ ప్రాణ భయం లేకపోతే హాస్పిటల్కి రాత్రి పరిగెత్తాం, అవునా కాదండి? ఆ ప్రాణ భయం లేకపోతే ఇన్ని హాస్పిటల్ ఉండే కాదు మనుషులకి. ఆ ప్రాణ భయం లేకపోతే అమ్మా రాత్రి ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉండదు రోడ్డు మీద. ప్రాణ భయం. అర్థమైంది యొక్క మాట? ప్రాణ భయాలు దావీదును కూడా వెంటాడింది ప్రాణ భయం. ఒక పక్క కొడుకులు చూస్తే చంపుదామని వస్తున్నారు, ఒక పక్క మామ చూస్తే చంపుదామని వస్తున్నారు. ఏం చేస్తారు తెలుసండి? ఒక పక్క వెంటాడుతూ ఉంటే రాజైన దావీదు ఏం చేస్తాడు తెలుసా? తన చెప్పులు నెత్తిని పెట్టుకొని పరిగెత్తుతున్నాడండి. చెప్పులు పెట్టుకుంటే యాడ జారిపడిది వాళ్ళ చేతికి చిక్కుతారని భయంతో చెప్పులు నెత్తిన పెట్టుకొని సిగ్గుతో అవమానంతో, అయ్యో నా కొడుకులే నా మీద నిందకు వస్తున్నారే, నా కడుపున పెట్టిన బిడ్డలే నన్ను చంపడానికి వస్తున్నారే, నా కడుపున పెట్టిన బిడ్డలే నన్ను నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారే. దావీదు బండి పారిపోతే వీళ్ళు కొడుకులు ఏం చేశారు తెలుసా? ఆ రాజ్యంలో దావీదు మీద నిందలు మోపాడు. హల్లెలూయా. అదే దావీదు అటువంటి వాడంట నిందలు మోపితే సగానికి సగం దావీదు మీద నమ్మకం లేకుండా చేశారు బిడ్డలు. తెలుసండి మీకు ఆ విషయం? ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఏమొస్తాయమ్మా? శ్రమలు వస్తాయి. ఇంకొక పెద్ద పాయింట్ చెప్పనా మీకు? పట్టుకోండి, పెద్ద పాయింట్ చెప్పనా? యేసు ప్రభు నమ్ముకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి. హల్లెలూయా. ఒకసారి నమ్మిన వాళ్ళ చేతులు ఎత్తండి. హల్లెలూయా. అర్థమైందమ్మా? యేసు ప్రభు నమ్ముకుంటే ఇంకా శ్రమలు వస్తాయి. ఏ దరిద్రుడు చెప్పినా మీరు వినొద్దు. యేసు ప్రభు నమ్ముకుంటే మీకు బంగ్లాలు వస్తాయి. రాత్రికి రాత్రి ప్రార్థన చేస్తే అదిగో మీ ఇంటి ముందు ఏం కట్టకుండా పునాదులు లేకపోతే మీ కళ్ళ ముందే పెద్ద పెద్ద బంగ్లాలు ఆటోమేటిక్గా మ్యాజిక్ లాగా లేపబడతాయి అని ఎవరు నమ్మొద్దు. యేసు ప్రభు నమ్ముకుంటే ఏమవుతాయమ్మా? చెప్పండి, శ్రమలు వస్తాయి. చెప్పండి. అందుకే యేసు ప్రభు వారు సువార్తల్లో ఒక మాట స్పష్టంగా చెప్పాడు. నేను చెప్పిన మాట కాదండి, యేసు ప్రభు వారు చెప్పిన మాట. ఏం మాట అండి అంటే ఆయన అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరితే, నా దగ్గరకు రావాలనుకుంటే, నన్ను నమ్ముకోవాలనుకుంటే మొట్టమొదటిగా వాడు ఏమెత్తుకోవాలా? సిలువని ఎత్తుకోవాలా. ఏమెత్తుకోవాలమ్మా? సిలువ దేనికి సాదృశ్యం? శ్రమలకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? యేసు ప్రభు సిలువ మీద ఆనందపడ్డా? సిలువ మీద కూర్చొని బిర్యానీ తిన్నాడా? శ్రమలు భరించాడు, నిందలు భరించాడు, అవమానాలు భరించాడు. నువ్వు మందిరానికి వస్తూ నీ భర్త నిన్ను వద్దంటాడు, నువ్వు మందిరానికి వస్తూ నీ కన్న బిడ్డలే నిన్ను వద్దంటారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. ఛీ, నీది ఒక బతికేనా అంటారు. ఆయనను కూడా నువ్వు నమ్మకంగా దేవుడి సన్నిధిలోకి వస్తే, నమ్మకంగా ఆయన పాదాల మీద పడితే, అమ్మ నమ్మకంగా యేసయ్య మీద ఆధారపడితే, అదిగో యేసయ్య నేను ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు తెలుసమ్మా? ఒకరోజు అంటండి అమ్మ, ఒకరోజు యేసన్న గారు అన్నాడు, ఒక చిన్న విషయం చెబుతాను. యేసన్న గారు తెలుసుగా,
నేనైతే చూశాను, ఆయన చదువుతున్నాను. ఏసన్న గారు ఆయన వాక్యాలు చదువుతా ఒక మాట అన్నాడు, దేవుడే గనక నన్ను పిలిచి రారా ఏసన్నా ఇటు రారా అంటే ఏసై దగ్గరికి వెళ్తా, ఏసై దగ్గరికి వెళ్తా. అరే ఏసన్నా నా పక్కన కుర్చీ చేస్తా కూర్చోరా అని అనుకో, ఏసన్న గారు అంట నేను కూర్చొని అంట. అరే ఏంట్రా, దేవదూతలకు కూడా నేను కూర్చోబెట్టుకుంటారా పక్కన, నా పక్కన కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉంటాయి, వాటితో కూడా నా పక్కన కూర్చోబెట్టుకుంటారా, అలాంటిది నిన్ను నా పక్కన కూర్చోమంటే నువ్వు కూర్చోనంట ఏంట్రా అని ఏసై అడిగితే, అప్పుడు ఏసన్న గారు అంటారంట, అయ్యా నేను మాత్రం నీ పక్కన కూర్చోను, ఏంట్రా అంత రుబాబేంట్రా ఏసై అన్నా అనుకో, అయ్యా నీ పక్కన కూర్చోను కానీ నీ ఒళ్ళో కూర్చుంటాను అయ్యా అంట. హల్లెలూయా. ఎక్కడ కూర్చుంటా అంట ఒళ్ళో. ఆ దమ్ముందా నీకు? ఏసయ్యా నేను నీ పక్కన కూర్చుంటా అనవద్దు ఎప్పుడు కూడా, ఏమనాలి? నీ ఒళ్ళో కూర్చుంటాను. ఆ ఒడి అనేది ఎంత శ్రేష్టమని చెబుతున్నాను. ఆ ఒడి అనే దానికి ఒక్క స్త్రీకి మాత్రమే ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్పవాళ్ళు కదా. ఒడి అనేది తల్లి ఒడి అంటారు, తండ్రి ఒడి అంటారు ఎవరన్నా? తల్లి ఒడి అంటే ఎంత శ్రేష్టమైనది అంటే తన బిడ్డను పెంచేది, ఎదిగించేది, ఓదార్చేది. ఏడుపు వస్తే ఓదార్చేది ఏంటిది? ఒడి. ఏడిదమ్మా? ఒడి. కష్టం వస్తే తీర్చేది ఏంటిది? తల్లి ఒడి. అలాంటిది యేసయ్య ఒడే కూర్చుంటా అంటే ఎంత శ్రేష్టమండి. నా మాట అర్థమవుతుందా మీకు? నా మాట అర్థమైందండి? దావీదు జీవితంలో కూడా అండి అనేకమైన శ్రమలు కూడా, అనేకమైన పరిస్థితులు కూడా దావీదు వెళ్తున్నప్పుడు దావీదు ఏమని చేస్తున్నా, అయ్యా నా ప్రాణము తీసే వాళ్ళు నా పక్కన ఎప్పుడు తిరుగుతున్నారయ్యా, వాళ్ళు ఏం పడాలి? నువ్వు నా పక్కన ఉంటే వాళ్ళు సిగ్గుపడాలి. హల్లెలూయా. వాళ్ళు ఏం పడతారు? సిగ్గుపడతారు. నాకు కీడు చేయగోరు వాళ్ళు వెనకకు మళ్ళింపబడాలి. నన్ను వెనక ఆహా అని పలుకోరు. చూసి ఏమంటున్నానంటే వీళ్ళు ఆహా అబ్బో అంటారు కదా, మళ్ళీ కూడా ఒక్కోసారి అబ్బో ఆహా ఓహో ఆహా తెల్ల చీర కట్టిందే, సంకలో బైబిలు పెట్టిందే, ఆటోలో ఎక్కి ప్రార్థనకి వెళ్తుందే, ఎక్కడికమ్మా మీటింగ్స్ కండి, అబ్బో మీటింగ్స్కి వెళ్తున్నావా అని ఎక్కిరించారు కదా నిన్ను చాలామంది. ఎక్కిరించారు కదా. వాళ్ళంటండి తమకు కలిగిన అవమానము చూచి విస్మయం పొందుదురుగాక, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. అమ్మా మొట్టమొదటి వచనానికి 5వ వచనం చదువుతుంది విషయం. ఏ వచనం? 5వ వచనం ఏం చదువుతుందంట? నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఒకటి శ్రమలు పడ్డాడంట, రెండు దీనుడిగా అయిపోయాడంట. రాజుగా ఉన్న వ్యక్తి దీనుడు అయిపోయాడంట. ఎలా అయిపోయాడమ్మా? దీనుడు అంటే దీనుడు అంటే చెప్పండి ఒక విషయం. దీనుడు అంటే ఒక విషయం చెప్పనా, దరిద్రుడు వేరు, దీనుడు వేరు. అర్థమైందమ్మా? భేదవాడు వేరు, దీనుడు వేరు, దరిద్రుడు వేరు. భేదవాడు వేరు, దరిద్రుడు వేరు, దీనుడు వేరు. దీనుడు అంటే అమ్మ విషయం చెబుతాను. దీనుడు అంటే అన్నీ ఉండొచ్చు తన దగ్గర, సకల ఉండొచ్చు, కానీ దేవుడు అనే మాట రాగానే భయపడతాడు. చూసావా? భయపడిపోయి అయ్యో దేవుడు ఉన్నాడు కదా, అయ్యో యేసయ్య నన్ను చూస్తున్నాడు కదా అని భయపడిపోయి ఇంకా ఆయన కాళ్ళ దగ్గర పడిపోయి ఒదిగిపోయి ఉంటారు. చూసావా? వాళ్ళు దీనులు. హల్లెలూయా. దరిద్రులు అంటే ఎవరో చెప్పనా? దరిద్రులు అంటే అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్పాలంటే, అమ్మ వాన పడుతుంది, వాన పడేటప్పుడు చంకలో గొడుగు, వాన పడేటప్పుడు తన దగ్గర గొడుగు ఉంది, గొడుగు వేసుకుని వెళ్తున్నాడు అనుకో, తనెవరు అమ్మ? దీనుడు. తనెవరు? మీకు ఉదాహరణ చెబుతుంటా. తన దగ్గర గొడుగు వేసుకుని వెళ్తున్నాడు అనుకో, వాన పడుతుందమ్మా చెబుతున్నా, వాన పడుతుంది, తన దగ్గర గొడుగు ఉంది, గొడుగు వేసుకుని వెళ్తున్నాడు, తనెవరు?
దీనుడు. వాన పడుతుంది కానీ తన దగ్గర గొడుగు లేదు, తను బేదోడు. నా మాట అర్థమైందా? వాన పడుతుంది, తడుచుకుంటానే వెళ్తున్నాడు, తన దగ్గర ఏం లేదు, గొడుగు లేదు, కానీ తను బేదోడు. దరిద్రుడు అంటే ఎవరో చెప్పనా? వాన పడుతుంది, చంకలో గొడుగు ఉంది, తడుచుకుంటూ వెళ్తున్నాడు, వాడు దరిద్రుడు. అర్థమైందా నాకు మాట? చంకలో గొడుగు ఉంది, వాన పడుతుంది, తడుచుకుంటూ వెళ్తున్నాడు. అమ్మా, అరే దీనుడా అనిపించుకునే తప్పు లేదు, ఒరే చెడ్డోడు అనిపించుకునే తప్పు లేదు, ఒరే దరిద్రుడు అనిపించుకుని చూసావా? ఆ మాట మాత్రం అనిపించుకోకూడదు. హల్లెలూయా. మనకి ఊత పదం అయిపోయింది చాలామందికి, దరిద్రుడా అన్న పదం ఊత పదం అయిపోయింది చాలామందికి. అంటే మన తాతల కాలంలో ఏ మాట తిట్టా అన్న వాళ్ళ నోట్లోంచి బూతులు వచ్చాయి కాదండి. చాలా మంచోళ్ళు ఉన్న పాత రోజుల్లో ఉన్నవాళ్ళు చాలా మంచోళ్ళు. ఈ రోజుల్లో చిన్న పిల్లోని కదిలిచ్చిన పచ్చి బూతులండి. అర్థమవుతుంది నాకు మాట? పచ్చి అంటే పచ్చి బూతులు. తల్లిని ఏమంటాడో తెలియదు. అన్న తల్లి రే ఇటు రారా అంటే ఈడేమంటాడు వెంటనే మన వార్త చూసావా? తంటానికి మన తంత అనే మాటకి వాళ్ళు అనే మాటకి తేడా ఉండేది. హల్లెలూయా. ఏ తంటాన్రా అనే మాటకు వాళ్ళు వాడే మాటకు మీకు అర్థమయ్యే ఉండిద్ది. చాలామంది మనసులో మొహంలో కొంచెం చక్కటి నవ్వు కనపడుతుందని మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. అమ్మా ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, దరిద్రుడా అన్న పదం పాత రోజుల్లో చిన్నదానికి పెద్దోళ్ళు ముసలోళ్ళు ఏం చేశారంటే రే దరిద్రుడా అనేవాళ్ళు. అంటే నీ దగ్గర ఉంది కానీ ఉపయోగించుకోకపోతే దరిద్రుడు అంటారు. అవకాశం ఉంది, ప్రార్థనకు వచ్చే అవకాశం ఉంది, రాకపోతే ఏమంటారు? నీ దగ్గర డబ్బు ఉంది కానీ దేవుని కోసం ఖర్చు పెట్టకపోతే ఏమంటారు? అర్థమైంది నాకు మాట? నీ దగ్గర ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, అది దేవుని కోసం నేను వాడనంటే ఏమంటాను నిన్ను? అదే అంటాను. పాత రోజుల్లో వాడే పదాలండి అవి. కానీ ఈ రోజుల్లోకి వచ్చేప్పటికి ట్రెండ్ మారుతుంది. ట్రెండ్ మారే కొంది పచ్చి బూతులు ఎక్కడికి వచ్చినాయి తెలుసా? ఇప్పుడు పాలు తాగే 7 నెలల పిల్లోడు కూడా ఆ మాట అంటున్నాడు అంటండి. ఎన్ని తాగే పిల్లోడు పాలు మాటలు పెరుగుతూ చూసావా? చక్కగా మాట్లాడతారు అంటారు చూసావా? ఆ పిల్ల నోట్లోకి వచ్చి ఇదే బూతులు వస్తున్నాయి. అంటే మన ఎదురు మాట్లాడుకునే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. ఈ మాటలు ఎవరు నేర్పిస్తారు? స్కూల్లో నేర్పించరు. మనం ఎదుటి సమాజం నేర్పించే మాటలు ఇవన్నీ కూడా. నా మాట అర్థమైందా? అయితే ఈ దావీదు అంటాడయ్యా, నేను శ్రమల పాలై దీనుడిగా ఉన్నానయ్యా, నీ సన్నిధిలో దేన మనసుతో ఉన్నా. దేవుడు కూడా అంటాడు దేన మనసు కలిగిన వారుగా ఉండండి. ఏ మనసు అంటండి? దరిద్రమైన మనసు కలిగి ఉన్నాను అని చెప్పాల. దేవుడు కూడా దేన మనసు. దేవునికి దేన మనసు చాలా ఇష్టం. ఏ మనసు అమ్మా చెప్పండి? దేన మనసు. చాలామంది కూడా అమ్మా దేన మనసు అనేది ఉండదు. ఏ మనసు ఉండిద్ది వాళ్ళ మనసులో? గర్వ మనసు ఉండిద్ది. ఏ మనసు అమ్మా? ఓయ్ నేను చర్చికి రాకపోతే చర్చి లేదు అనేవాళ్ళు ఉంటారు. నేను కనుక చర్చికి రాకపోతే చర్చి ఉండకూడదు అంతే. నేను వచ్చినప్పుడు చర్చి, లేకపోతే పెట్టొద్దు అంతే. నేను వస్తే ఆ ఫ్యాన్ కిందే కూర్చోవాలి. అదే మనసు? దరిద్ర మనసు. అమ్మా నేను వస్తే అదిగో ఫ్యాన్లన్నీ నేను కొనిచ్చాను కదా, ప్రతి ఫ్యాన్ మీద నా పేరు ఉండాలి. అదే మనసు గర్వ మనసు. ఏ మనసు అమ్మ అది? అంటే అది నాది, నేను ఇచ్చాను కాబట్టి నాదే అది. చర్చిల్లో కూడా గొడవలేండి. మీకు తెలుసో తెలీదు, చాలా చర్చిలకు వెళ్ళండి, చర్చికి పోయి పేర్లు రాసి పెడతారు. అంటే పేరు నువ్వు ఇస్తే కానీ తెలీదమ్మా చర్చికి. చాలామంది ఇచ్చి పేరు రాయించుకుంటారు, ఇచ్చి చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఒక విషయం చెప్పనమ్మా, మీ జీవితాంతం ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవునికంట బైబిల్ ఉందని మాట చాలామంది వాడతారు. కుడి చేతికి ఇచ్చింది తెలియకూడదంట. మనం ఏం చేస్తాం? 2 చేతులు చూపిస్తాం, జనాలకు చూపిస్తాం. హల్లెలూయా. ఇప్పి చూపిస్తాం. ఇదిగో ఇంత ఎత్తున్నాను దేవుని 1000 రూపాయలు